డాక్టర్స్ సర్జరీ చేయకుండా మీ హార్ట్ని లోపల నుండి బయటికి ఎలా చూస్తారో తెలుసా? తెలియకపోతే నేను ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ఇది ఒక ప్రొసీజర్. దీన్నే ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకోకార్డియోగ్రఫీ అంటారు. ఈ ప్రొసీజర్ చేసేక ముందు పేషెంట్ ఏం తినొద్దు అంటే ఫాస్టింగ్ ఉండాలి. ఆ తర్వాత ఏమో వీళ్ళకి థ్రోట్ లో లోకల్ అనస్థెటిక్ స్ప్రే ఇస్తారు సెడేషన్ కోసము. అప్పుడు ఒక ప్రోబ్ ని తీసుకొని మౌత్ లో ఉండి ఈసోఫేగస్ కి గైడ్ చేసుకుంటూ హార్ట్ బిహైండ్ కి పంపిస్తారు. అక్కడ నుండి మనకి హార్ట్ ఇమేజెస్ అన్ని మనకి క్లియర్ గా కనపడుతూ ఉంటాయి అనమాట. ఈ ప్రొసీజర్ చేయడం వల్ల పేషెంట్ హార్ట్ వాల్వ్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, వాల్వ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, బ్లడ్ క్లాట్స్ ఉన్నాయా, లేదంటే కాంజెంటల్ హార్ట్ డిఫెక్ట్స్ ఉన్నాయా అని తెలుస్తుంది మనకి. ఇంకా అయోటిక్ ప్రాబ్లమ్స్, అయోటిక్ డిసెక్షన్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు తెలుస్తాయి. ఇది ఒక సేఫ్ ప్రొసీజర్. అలాగే హార్ట్ డీటెయిల్ ఇమేజెస్ ఇవ్వడానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది ఇది. ఎందుకంటే ఈసోఫేగస్ అనేది డైరెక్ట్ గా హార్ట్ వెనకాల ఉండడం వల్ల ఈ ప్రోబ్ అనేది హార్ట్ వెనకాల నుండి ఇమేజెస్ ని క్లియర్ గా ఇస్తుంది. మధ్యలో రిబ్స్ ఇంకా లంగ్స్ ఇన్వాల్వ్మెంట్, ఇంటర్ఫియరెన్స్ ఉండదు కాబట్టి మనకి క్లియర్ ఇమేజెస్ అనేవి వస్తాయి అనమాట. ఈ ప్రొసీజర్ వల్ల కొంతమందికి థ్రోట్ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది, కానీ ఈ ప్రొసీజర్ వల్ల మంచి డీటెయిల్డ్ ఇమేజెస్ ఆఫ్ హార్ట్ అనేవి క్లియర్ గా కనపడతాయి కాబట్టి ఇది ఒక సేఫ్ ప్రొసీజర్ అని చెప్పొచ్చు. అంతే గైస్, బాయ్ బాయ్.